Right, thank you, Srihari. ఇక చిన్నస్వామి స్టేడియం వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ రిత్విక్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రిత్విక్, చెప్పండి, ఇప్పటికైనా అక్కడ అంటే దీనికి ప్రధానంగా కారణం అక్కడ గేట్లు త్వరగా తెరవకపోవడం వల్లే సో అభిమానులు ఆ గేట్లను తోసుకుంటూ వెళ్ళిపోయారు. దానివల్లే అక్కడ ఇది తొక్కిసలాట జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. సో అసలు ఆ టైంలో అసలు ఏం జరిగింది? సో ఇప్పుడైనా సిచ్యువేషన్ అదుపులోకి వచ్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎస్ నీలిమ, ప్రస్తుతం అయితే కూడా ఎక్కడికక్కడ ఇక్కడ విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియము, అట్లాగే ఎంజీ రోడ్ కానీ బ్రిగేడ్ రోడ్, ఈ రోడ్లు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ ఆర్సీబీ అభిమానులు, క్రికెట్ అభిమానులతో పూర్తిగా కూడా నిండిపోయింది. ప్రస్తుతం కూడా గత 2-3 గంటల నుంచి కూడా ఇక్కడ ఇదే విధంగా సిచ్యువేషన్ ఉంది. కనీసం నెట్వర్క్ కూడా, ఫోన్ నెట్వర్క్ కూడా, మొబైల్ నెట్వర్క్ కూడా లేని విధంగా కూడా ఇక్కడ అయితే క్రౌడ్ అయితే మొత్తం కూడా వచ్చేసారు. మొదట ఆర్సీబీ టీం బెంగళూరుకు మధ్యాహ్నం 1:30 సమయంలో హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకుంది. అక్కడికి స్వయాన డిప్యూటీ సీఎం డికే శివకుమార్ వెళ్ళి వాళ్ళని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి కూడా హోటల్కి తీసుకువచ్చారు. ఆ సమయం నుంచి కూడా ఎక్కడెక్కడ ఆర్సీబీ టీం ప్రయాణిస్తుందో ఆ మార్గాలు మొత్తం కూడా పూర్తిగా కూడా అభిమానులతో నిండిపోయాయని చెప్పుకోవాలి. అయితే ఒక్కసారిగా కూడా ఈ ప్లాన్ అయితే ప్రస్తుతం హోటల్కి తీసుకెళ్ళిన తర్వాత హోటల్ నుంచి విధాన సౌధకు తీసుకొచ్చి విధాన సౌధలో సీఎం కానీ గవర్నర్ కానీ వారిని సన్మానించి ఆ తర్వాత ర్యాలీగా కూడా ఓపెన్ టాప్ వెహికల్ మీద టీం మొత్తాన్ని ర్యాలీగా కూడా చిన్నస్వామి స్టేడియం చేరుకోవాలని తొలుత ప్లాన్ చేశారు. అయితే ఒక్కసారిగా కూడా టీం ఎప్పుడైతే బెంగళూరు చేరుకుందో ఆ సమయం నుంచే కూడా టీం ఎక్కడెక్కడ పర్యటిస్తుందో ఆ ప్రాంతాలు మొత్తం కూడా మొత్తం పూర్తిగా కూడా ఈ క్రికెట్ అభిమానులతో నిండిపోవడం జరిగింది. ఆ సమయంలోనే మొత్తం ఒక్కసారిగా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆర్సీబీ ఈ టీం అనేది విధాన సౌధ వద్దకు చేరుకుంటుందని అందరికీ తెలియడంతో వారందరూ కూడా చిన్నస్వామి స్టేడియం నుంచి కూడా విధాన సౌధ వద్దకు చేరుకునే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం చిన్నస్వామి స్టేడియంలోకి కెపాసిటీకి మించి అక్కడ ఉండడంతో కనీసం విధాన సౌధ వద్ద అయినా వాళ్ళ టీంను చూడాలనే ఆతృతతో కూడా ఇక్కడికి చేరుకున్నారు. విధాన సౌధ వద్ద కూడా ఏమాత్రం కంట్రోల్ చేయని పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వారిని సన్మానించి ఇక్కడి నుంచి కూడా చిన్నస్వామి స్టేడియంకి తీసుకెళ్లాలనేసి ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడికక్కడ రోడ్ల మీద జనాలు ఉండిపోవడం, ఎక్కడ ఏమాత్రం కూడా వెహికల్ మూవ్ కాలేని పరిస్థితులు నెలకొన్నాయి. వారిని విధాన సౌధలో కూడా దాదాపు 12 అడుగుల మేర గేట్లు ఉంటాయి. ఆ గేట్ను కూడా ఎక్కి లోపలికి దూకే ప్రయత్నం చేశారు. ఇక్కడ విధాన సౌధ వద్ద కానీ ఇటు చిన్నస్వామి స్టేడియం వద్ద కానీ ఎక్కడికక్కడ తోపులాటలు అనేది జరిగింది. మరీ ముఖ్యంగా స్టేడియంలో దాదాపుగా 30 నుంచి 40 వేల మంది వరకే అక్కడ పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ లక్షల సంఖ్యలోనే వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు లేనంత విధంగా కూడా భారీగా కూడా క్రౌడ్ అనేది ఇక్కడికి చేరుకుంది. లక్షల సంఖ్యలో ఉన్న ఈ వీరందరూ కూడా చిన్నస్వామి స్టేడియంలోకి వెళ్ళాలనే ఆతృతలో గేట్లను అన్నీ కూడా మూసివేయడంతో అక్కడ చిన్నస్వామి స్టేడియం పక్కనే ఉన్న చెట్ల నుంచి కూడా ఎక్కి ఆ స్టేడియంలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో అనేక మంది పడిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి అనేక మంది చిన్నపిల్లలు అట్లాగే వృద్ధులు ఎక్కువ మందిగా కూడా ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వీరంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గేట్లు మూసివేయడము, ఎక్కడికక్కడ ఈ టీం ప్రయాణించే మార్గాల్లో బ్యారిగేట్లు పెట్టడం, వాటిని పోలీసులు క్రౌడ్ని మించి రావడంతో వాటిని ఎక్కడా కూడా తెరవకుండా అలాగే ఉంచడంతోనే ఈ తోపులాటలు ఎక్కువగా కూడా జరిగాయి. నిన్న రాత్రి ఏదైతే ఆర్సీబీ గెలిచిన సమయం నుంచి కూడా బెంగళూరు నగర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గత 18 సంవత్సరాలుగా వారికి చిరకాల కోరికగా, తీరని కోరికగా మిగిలిపిన విజయం ఇప్పుడు దక్కడంతో ఎక్కడికక్కడ కూడా సంబరాలు చేసుకోవడానికి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోడ్ల మీదకి నిన్న రాత్రి నుంచే కూడా ఇదే విధంగా ఉండడంతో రాత్రి 1 గంట సమయంలో ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్డు వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో చేరుకోవడం, అక్కడ వాహనాలను విపరీతమైన వేగంతో హారన్లు కొడుతూ అక్కడ ఒక గందరగోళ వాతావరణాన్ని అయితే సృష్టించారు. అంతమంది ప్రజలు ఉన్నా కానీ అక్కడ కూడా క్రాకర్స్ పెట్టి పేల్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కూడా నిన్న రాత్రి లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ఇంత జరుగుతున్నా కానీ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ దీన్ని కొంత నిర్లక్ష్యంగానే చూసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి టీం గెలిచినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా బెంగళూరుతో పాటు కూడా